తిరువనమలై నుంచి ఇప్పుడు మెయిన్ గోపురం ఉంది కదా, ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఇక్కడ నుంచి తిరిగి ఇక్కడికి వచ్చేయాలి ఒకటన్. సో సాయంత్రం అనేది మనకు 6:30కి మొదలు పెడుతున్నాము. రాత్రి మిడ్ నైట్ అయిపోతుందో లేక తెల్లవారుజామున అవుతుందో తెలుసుకోవాలి. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అరుణాచలం మెయిన్ రాజగోపురం ముందుగా. మీరు ఇంతకుముందు ఒక వీడియోలో చూశాను నేను. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ క్లీన్గా లేదు అది ఇది అని చెప్పారు కదా, చాలా క్లీన్గా పెంచుతున్నారు ఇక్కడ దేవాలయ వాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దుష్పరిమాణాలకు చెందే దుష్ప్రచారం చేయకండి ఇక్కడ టెంపుల్ దగ్గర అలా లేదు ఇలా లేదని. సో చూడండి ఈ విధంగా చాలా నీట్గా అయితే ఉంచుతున్నారు ఇక్కడ పరిసరాలని. ఒకటే మనం ఇప్పుడు వెళ్తుంది ఇంద్రలింగం అండి. రాజగోపురం నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే 1.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట ఇంద్రలింగానికి. చాలామంది క్రౌడ్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా మనము ఇంద్రలింగం దగ్గరికి వెళ్తున్నాము. అరుణాచలంలో ఇది నా 3వ దర్శనీయ ప్రదేశం అండి. అంటే ఇప్పటికి అరుణాచలానికి 3 టైమ్స్ వచ్చేసాను. పాదయాత్ర వచ్చేసి అంటే గిరి ప్రదక్షిణ వచ్చేసి 2 టైమ్స్ మాత్రమే చేశాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అరుణాచలం కొండ అండి. మనం ఇంద్రలింగానికి దగ్గరలో వెళ్ళిపోతే మనం ఇక్కడ కనిపిస్తుంది ప్రకృతితో చాలా పచ్చగా ఉంది కదా. ఇక్కడ కనిపించే మొత్తం కూడా అరుణగిరి అంటారు. అంటే అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణానికి చాలా మంది క్రౌడ్స్ వస్తుంటారు. ఎంతమంది వస్తారంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించే మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా అరుణాచలేశ్వరునికి గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చే వాళ్ళే మొత్తం కూడా. ఒకటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మనం వచ్చింది ఇటు సైడ్ నుంచి. అంటే మీరు ఇప్పుడు చూస్తున్నది మనం రాజగోపురం నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది దక్షిణ గోపురం అంటారండి. మెయిన్ మనము మొదలుపెట్టే ప్రదేశం వచ్చేసి దక్షిణ గోపురం నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ మనకు విఘ్నేశ్వరుని టెంపుల్ ఒకటి కనిపిస్తుంది. విఘ్నేశ్వరుని టెంపుల్ ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు దర్శించుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతారనమాట, ఇటు సైడ్ వెళ్ళిపోతారు. ఓకేనా. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు 4వ రాజగోపురం దగ్గర, అంటే మనకి ఇక్కడ దక్షిణ గోపురం దగ్గర లడ్డు అయితే ఉచితంగా ఇస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు మెయిన్ ముఖద్వారం దగ్గరలో ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నారు రాజగోపురం దక్షిణ గోపురం దగ్గరలో కామాక్షి దేవి టెంపుల్ ఉంటుంది. మీకు చూస్తే చూడండి, మనకు ఇక్కడ కనిపించే టెంపుల్ వచ్చేసి కామాక్షి అమ్మవారి టెంపుల్. మార్గమధ్యంలో గిరివలయం మార్గం అని ఈ విధంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రూట్ చేంజ్ చేసుకోకండి. స్ట్రైట్గా వెళ్తే మీరు గిరి ప్రదక్షిణ చేయలేరు, అందుకని ఇటు సైడ్ వెళ్ళాలి. గిరివలయానికి సంబంధించి మెయిన్ హైవే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా విఘ్నేశ్వరుని టెంపుల్ అండి. మనము అరుణాచలంలో గిరివలయంలో మొదలయ్యే ఈ ప్రదేశంలో మనకు విఘ్నేశ్వరుని టెంపుల్ వస్తుంది. ఇంకొకటి చాలా చాలా బాగుంటుంది. చూస్తే చూడండి ఇలా ఉంటుంది, ప్రదక్షిణాలు ఇక్కడ చేస్తారు వాళ్ళు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మనం అగ్నిలింగం దగ్గరకు వెళ్తున్నాము. ఇది మనం అగ్నిలింగానికి వెళ్ళే ప్రాంగణము. ఇంద్రలింగం స్టార్టింగ్లో ఫస్ట్గా వస్తుంది, తర్వాత ఇప్పుడు వెళ్ళే ప్రాంగణం వచ్చేసి అగ్నిలింగం అన్నమాట. చాలామంది ఇంద్రలింగం దగ్గర మిస్టేక్ చేస్తారు, మేము కూడా అదే చేసాం. ఏమిటంటే బై మిస్టేక్లో రోడ్ టు మిస్టేక్ అయ్యి వేరే సైడ్ వచ్చాము. గిరివలయం స్టార్ట్ చేసింది మెయిన్ రాజగోపురం దగ్గర నుంచి. చూస్తున్నారు కదా ఇది మనకు అగ్నిలింగం. అగ్నిలింగానికి తగ్గట్టుగానే అగ్ని జ్వాలలు ఎగిసిపడుతూ ఉంటాయి. ఇంద్రలింగం తర్వాత వచ్చి సెకండ్ లింగం మనము అగ్నిలింగం. మొబైల్ లోపలికి అలౌ చేయరు, ఎంతవరకున్నా బయట వరకు షూట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఒకటే మనం నైట్ అవుట్ ట్రావెల్ చేస్తున్నాం. నాతో పాటు చాలామంది నైట్ అవుటే గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న క్రౌడ్ మొత్తం కూడా, ఇక్కడ కనిపించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ మనకు నైట్ అవుట్ చేస్తున్నారు అనమాట. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా శ్రీ కాళియమ్మ టెంపుల్. మనకు ఇక్కడ కాళికాదేవి అనమాట. చాలా భయంకరంగా ఉంటుంది. ఎన్ని నిమ్మకాయలు పడ్డాయి కదా, చాలా చాలా ఉన్నాయి. కింద చూడండి, పైన కాదు. అమ్మవారు గర్భాలయం లోపల ఉంటుంది. భక్తాదులు అందరూ కూడా ఇక్కడ ఈ విధంగా చేసి వెళ్ళిపోతారు. అమ్మవారికి తెలిసిన, అంటే మీకు తెలిసిన ఈ గుడి విశిష్టత ఏమైనా ఉంటే మనకు కామెంట్ చేయండి. ఒకటి చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. మొబైల్ అలో ఉన్నాయో లేవో మనకైతే తెలియదు. వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళిపోదాం. చాలా మంది భక్తాదులు వచ్చి ఉంటారు. దర్శనం చేసుకోవచ్చు. అగ్నిలింగం దాటి మీరు ఒక 1 కిలోమీటర్లు వచ్చేసి మనకు రమణాశ్రమం వస్తుందండి. చాలా నిశ్శబ్దమైన ప్రపంచం అని చెప్పొచ్చు. విదేశీయులు కూడా వచ్చేస్తారు మనకి ఇక్కడ రమణాశ్రమానికి. ఎందుకంటే లోపలికి వెళ్ళి చూద్దాము. లోపల మొబైల్ యూజ్ చేస్తారో లేదో తెలియదు కదా, లోపలికి వెళ్ళిపోదాము.
రమణాశ్రమం దగ్గర అయితే మనకు పొంగలి పెడతారండి, చాలా బాగుంటుంది. అంటే ప్రతిరోజు పెట్టరు, మనం 7:30 నుంచి 8:30 మధ్యలో వచ్చేసి పెడతారనమాట. ఇక్కడ రమణాశ్రమం మీరు ఇప్పుడు చూస్తున్నది కదా, హైవే ఆఫ్ డిపార్ట్మెంట్ మనకు తమిళనాడు గవర్నమెంట్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నది. ఏమిటంటే మీరు ఇప్పుడు చూస్తున్నది ఇక్కడ కనిపించే ప్రతి మొత్తం కూడా లొకేషన్ అనేది మన మెయిన్ గర్భగుడి దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలి అంటే ఇక్కడ మనకు కనిపించే ఈ మ్యాప్ మార్గంగా మీరు ఎన్ని కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేయొచ్చు, గిరి ప్రదక్షిణ చేయొచ్చు అనేది మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. లేదంటే మనకు గూగుల్లో కూడా అందుబాటులో ఉంటుందండి. ఒకటన్ మనకు యోగి రామసూరత్ కుమార్ ఆశ్రమం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకటన్ మనకు స్టార్టింగ్లో విఘ్నేశ్వర టెంపుల్ ఉంటుంది. లోపలికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు రమణాశ్రమానికి ఎదురుగానే ఉంటుంది యోగి రామసూరత్ కుమార్ ఆశ్రమం అనేది కూడా. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, రమణాశ్రమం దాటి రాగానే మనకి ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ పరిధి అనేది మీరు ఇప్పుడు చూస్తున్నట్టు చూడండి, చాలా బాగుంటుంది. అంటే మనకు ఎంట్రెన్స్ మనకు రమణాశ్రమం నుంచి ఒక 300 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. మనం టెంపుల్ వచ్చేసి రమణాశ్రమానికి దగ్గరలోనే ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు టెంపుల్ ప్రాంగణం అమ్మవారిని. ఒకటన్ ఇలా ఉంటుంది అమ్మవారి టెంపుల్ వచ్చేసి. ఒకటన్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారి సన్నిధి ఇక్కడ చూపిస్తూ చూడండి. చాలా వరకు మనకు ఇక్కడ కనిపించే మొక్కలు కరివేపాకు మాదిరి ఉంటాయి, కానీ కరివేపాకు కాదు, మహర్షులు అంటారు కదా. సో అలాంటి మహర్షులు ఇక్కడ 1,000,000 దేవతలు కొలువై ఉంటారేమో నాకు తెలిసి. విఘ్నేశ్వరుడు అమ్మవారు మనకు అక్కడ కనిపించేది విఘ్నేశ్వరుడు ఒక్కడే నాకు గుర్తుకు వచ్చేసాడు. మిగతా దేవుళ్ళు ఎవరో కూడా అస్సలు తెలియదు. మొత్తం కూడా అమ్మవారి ఆలయానికి సంబంధించిన, అమ్మవారి గుడికి సంబంధించిన మొత్తం కూడా విగ్రహాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఒకటే ఈ విధంగా ఉంటుంది ప్రాంగణం అనేది. ప్రతి ఒక్కటి మిస్ చేయకండి బా. ఇక్కడ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏది కూడా మిస్ అవ్వకండి, ప్రతిదీ చూడడానికి ట్రై చేయండి. మనకి ఇక్కడ ఆర్మంగం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అండి. ఆర్మంగ స్వామి అంటారు, మనకి శ్రీ ఆర్మంగం అంటారు ఈ టెంపుల్ పరిధి అనేది. సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రెన్స్ మార్గం అనేది ఇలా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఒకటే చాలా బాగుంటుంది. అర్మంగేశ్వర స్వామి టెంపుల్ అంటారు మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని. అంటే మనకు ఈ సన్నిధి వచ్చేసి యమలింగానికి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుందన్నమాట. అగ్నిలింగం దాటి వచ్చిన తర్వాత యమలింగానికి దగ్గరలో ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అగ్నిలింగం అయిపోయిన తర్వాత వచ్చే లింగమే యమలింగం. మనకు రాజగోపురం దగ్గర నుంచి 5.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో ఉంటుంది మనకు యమలింగం అంటారు. ఇక్కడ ఉన్న లింగాన్ని చాలా బాగుంటుంది. టెంపుల్ ఓపెన్లో ఉందో క్లోజ్ చేసేసారో మనకైతే తెలియదు, ఎందుకంటే మనం మిడ్నైట్ పాదయాత్ర చేపట్టాం కనుక. ఇక్కడ కనిపించేది మనకు యమలింగం అన్నమాట. చాలామంది భక్తాదులు వచ్చేస్తూ వెళ్ళిపోతుంటారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ యమలింగానికి లోపలికి వెళ్ళిపోవాలి. మొబైల్ లోపల నాటలో అది గుర్తుపెట్టుకోండి. యమలింగం ప్రదేశం మీరు ఇప్పుడు చూస్తున్నది. మీకు వీలైతే ప్రతి లింగం దగ్గర ఒక 5 మినిట్స్ కూర్చొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం చూస్తున్నది యమలింగం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజగోపురం నుంచి ఇంద్రలింగము, తర్వాత వచ్చేసి మనకు అగ్నిలింగము, తర్వాత వచ్చే లింగం యమలింగం అన్నమాట. ఖచ్చితంగా ప్రతి లింగం దగ్గర ఈ విధంగా ఒక 5 నిమిషాలు కూర్చొని స్టే చేసి వెళ్ళండి. వీలైతే మీకు ధ్యానం కూడా చేయండి, చాలా బాగుంటుంది. మనము అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణలో చేసేటప్పుడు ఇలా ప్రతి లింగం దగ్గర కూర్చొని వెళ్ళండి. ఒకటే యమలింగం దాటి వెళ్ళిన తర్వాత మనకు వచ్చే లింగం వచ్చేసి నైరుతి లింగము. యమలింగం దగ్గర నుంచి 1.6 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. మనకు 1.5 కిలోమీటర్కి ఒక 100 మీటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. మనం నైరుతి లింగం అంటే మనము నైరుతి లింగానికి, యమలింగం నుంచి నైరుతి లింగానికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఒకటే యమలింగం దాటి వచ్చిన తర్వాత మనకు శ్రీ శివ మణికంఠ అన్నదాన చారిటబుల్స్ వాళ్ళు మనకు శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ చైర్మన్ ఫౌండేషన్ ద్వారా శ్రీ అరుణాచల నిత్య
అఖండ జ్యోతి క్షేత్రం శ్రీ పంచలింగేశ్వర పీఠం దగ్గర మనకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. అదే కాకుండా స్వామివారి అభిషేక జలం, రుద్రాక్ష, విభూతి మహాప్రసాదంగా కవర్లో మీకు అందించబడును. యథాశక్తి ఎంతైనా దానము చేయండి. మీ దానం చిన్నదైనా మనకి ఇక్కడ రుద్రాక్షలు దానంగా ఇవ్వబడును, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీలైతే ఇక్కడ అరుణాచలంలో తెలుగువారి అన్న క్షేత్ర వివరాలకు సంబంధించిన ఫోన్ పే అండి. మీరు వీలైతే ఈ ఫోన్ పే ద్వారా మీరు ఈ ట్రస్ట్కి అమౌంట్ పే చేయండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి అరుణాచలం వచ్చే భక్తులందరికీ వసతి, భోజనం, గిరి ప్రదక్షిణ నియమాలు, అలాగే అరుణాచలం వాతావరణం అనేది మనకు ఇక్కడ ఒకటలో 4 సంవత్సరాల నుంచి అఖండ జ్యోతి వెలుగుతుందన్నమాట. ఇక్కడ వెలిగే జ్యోతి 4 సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ జ్యోతి 4 సంవత్సరాల నుంచి వెలుగుతుంది అనమాట. ఒకడే చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఉక్షిత రుద్రాక్షలు ఇస్తారు. యమలింగం దాటి ఒక 100 మీటర్లు వచ్చిన తర్వాత ఉంటుందండి మనకి ఇక్కడ. ఇలా బొరుగులు పెట్టేశారు, మిక్సరా బొరుగులు పెట్టేశారు. మనకు 4 సంవత్సరాల నుంచి అఖండ జ్యోతి మనకు వెలుగుతూనే ఉందన్నమాట. చాలామంది ట్రస్ట్ మీకు వీడియోలో మెన్షన్ చేసి చూపించాను చూడండి. అక్కడ ఉంది కదా ఫోన్పే, ఆ ఫోన్పే ద్వారా ఇక్కడ మీకు వీలైతే వీలైనంత సహాయం చేయండి. ఒకటే గిరివలయం దగ్గర నుంచి, అంటే మనము యమలింగం దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేసి యమలింగం దాటి ఒక 100 మీటర్లు వచ్చిన తర్వాత మనకు ఇలాంటి ఒక రుద్రాక్ష ఇస్తారు. మీకు ఇక్కడ కనిపించి చూడండి, ఇలాంటి ఒక రుద్రాక్ష ఇస్తారు. ఒకటే మనం వచ్చేసి నైరుతి లింగానికి వెళ్ళిపోదాం. విలంపూరి వినాయకుని టెంపుల్ అండి మీరు ఇప్పుడు చూస్తున్నది. ఇక్కడ జయ నమో విఘ్నేశ్వరాయ నమః. చిన్న గుడి మనకి ఇక్కడ ఈ విధంగా కట్టేశారు కదా, చాలా బాగా కట్టేశారు. ముడుపులు అన్నమాట, చిన్న చిన్న ఉయ్యాలలు, పసుపు కొమ్ములు కూడా కట్టేశారు. ఎందుకు ఇలా వాళ్ళు యమలింగం దాటి ఒక 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఐశ్వర్యేశ్వర టెంపుల్ అంటూ మనకు అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ రోడ్లోకి కనిపిస్తుంది అమ్మవారి గుడి. లోపలికి వెళ్ళి ప్రదక్షిణలు చేసిపోదాము, కానీ లోపల వీడియోస్ ఎలాంటివి అలౌ చేయకూడదు. ఒకటే ఇలా వస్తుంటారు, చాలామంది భక్తులు వస్తూనే ఉంటారు. నైట్ అవుట్ అన్నమాట, అయినా కానీ వస్తూనే ఉన్నారు కదా. దుర్వాస మహర్షి ఆశ్రమం అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. నైరుతి లింగానికి ఒక 500 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే, అంటే 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో మాత్రమే దుర్వాస మహర్షి ఆశ్రమం మీరు ఇప్పుడు చూస్తున్నది. ఇక్కడ ఏదో చేస్తున్నారు వాళ్ళు, అది ఏమిటన్నది నాకైతే పూర్తిగా అర్థం కావడం లేదు. మహర్షి ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంది కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపించేది మనకు దుర్వాస మహర్షి ఆశ్రమం అండి. ఇక్కడ పేరు కూడా ఉంది, దుర్వాస మహర్షి. ఒకటే వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించే నందీశ్వరుడు వచ్చేసి మనకి ఇక్కడ మబ్బులు చీకట్లు అయినందుకు కనిపించట్లేదు. మనకి ఇక్కడ పెద్ద కొండ ఉంటుందన్నమాట. ఈ కొండకి ఆపోజిట్గా మనకు నైరుతి లింగానికి దగ్గరలో ఉంటుంది ఈ నందీశ్వరుడు అనేది. మనం ఈ నంది చెవులో ఏదైనా కానీ చెప్పాలన్నమాట. మనకు ఏదైనా సరే చెప్పాలి అంటే, మన కోరిక ఏదైనా ఉంటే కూడా మనకు ఈ నంది చెవులో చెప్పేసి అరుణాచలేశ్వరుని చెప్పినట్టు అనమాట. అంటే అంత భక్తితో, అంత నమ్మకంతో చెప్పేస్తారు ఇక్కడ చాలామంది భక్తులు. ఒకటే నైరుతి లింగానికి దగ్గరలో జింకలు ఉంటాయి అన్నమాట, మచ్చల జింకలు. ఎక్సిస్ అంటారు దీన్ని, శాస్త్రీయ నామము. చాలా బాగుంటాయి ఇవి. ఇదొకటి ఊరపంది, ఇవి మచ్చల జింకలు అండి. ఎక్సిస్ అంటారు దీనిని. సరేనా, ముట్టుకొని చూద్దామా. దీని కొమ్ము చాలా బాగుంది. రేపు పట్టుకనివ్వరా బాబు, ఒకసారి చూద్దాం నిన్ని. ఇది ఏందో బలంగా తింటుంది. హలో వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, నైరుతి లింగం మనకు యమలింగం నుంచి నైరుతి లింగం 1.6 కిలోమీటర్ అనమాట. నైరుతి లింగం ప్రతి చోట ఇలా స్టే చేస్తూ వెళ్ళిపోదాము. చాలామంది భక్తులు వెళ్ళిపోతుంటారు, కానీ మనం నైరుతి లింగానికి వెళ్ళిపోదాం. చాలా బాగుంటుంది. ఈ లింగోత్పాతక శివలింగం అనేది మనకి ఇక్కడ నైరుతి లింగం. మనం లోపలికి వెళ్ళిపోవాలి, కొద్దిగా లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు అన్ని లింగాలు రోడ్డు కానుకొని ఉంటాయి, కానీ మనకి ఇక్కడ నైరుతి లింగం అనేది శివాలయం చాలా లోపలికి ఉంటుంది. కొద్దిగా ఒక 100 మీటర్ల వరకు లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. చూస్తున్నారు నైరుతి లింగం. మనం ఫోటోలు మరియు వీడియోలు తీయకూడదని ఇక్కడ మెన్షన్ చేశారు, అందుకనే తీయట్లేదు. ఇక్కడి వరకే తీద్దాం. ఒకటే
నైరుతి లింగం మీరు ఇప్పుడు చూస్తున్నది చాలా బాగుంటుంది కదా. ఆ లింగాన్ని వీడియోస్ తీయకూడదు, అందుకనే తీయడం లేదు, అది గుర్తుపెట్టుకోండి. నైరుతి లింగం నుంచి వరుణ లింగం అండి, సూర్యలింగం అంటారు. 1.3 కిలోమీటర్స్ ఉంటుంది. మనము మెయిన్ ముఖద్వారం ఉంటుంది కదా, రాజగోపురం నుంచి 8.3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. టోటల్గా రాజగోపురం నుంచి 8 కిలోమీటర్లు సూర్యలింగము అంటే వరుణలింగానికి వెళ్ళిపోవచ్చు అనమాట. నవలింగం అన్నమాట, భద్రకాళి అమ్మవారి టెంపుల్ నవలింగం అంట. మనము చూద్దాము, అమ్మవారిని చూద్దాము. దగ్గరికి వెళ్ళిపోయి క్లోజ్ చేసేసారు డోర్స్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మనకి ఇక్కడ అమ్మవారి సన్నిధి అండి. మనం పగులుపూడి వచ్చి ఉంటే ఓపెన్లో ఉంటుండే, మనకి ఇక్కడ 9:30 దాటిపోయింది, అందుకని క్లోజ్ చేసేసారు టెంపుల్. ఒకటే మనం ఇప్పుడు వచ్చేసి మనకు వర్ణలింగం అంటే సూర్యలింగం అంటారేమో, వర్ణలింగానికి వెళ్ళిపోదాము. అంటే నైరుతి లింగం నుంచి 1.3 కిలోమీటర్స్ వెళ్ళాలి. అలాగే రాజగోపురం నుంచి మనము 8.3 కిలోమీటర్స్ వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు రాజగోపురం నుంచి మాత్రమే మెన్షన్ చేస్తాను మీకు. డిస్క్రిప్షన్లో మీకు వచ్చేసి రాజగోపురం నుంచి ఏ లింగం ఎంత దూరం ఉంటుంది అనేది కూడా చెప్తాను. చూస్తున్నారు కదా, తిరునేర్ అన్నమలై టెంపుల్ అన్నమాట, మనకి క్లోజ్ చేసేసారు. టెంపుల్ మొత్తం కూడా శివాలయం అండి. మనకు ఆపోజిట్ చాలా బాగుంటుంది. ఒకటే ఓం నమ శివాయ. మీరు ఇప్పుడు చూస్తున్నది అన్నమలై టెంపుల్ అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. ఒకటే క్లోజ్ చేసేసారు, టైమింగ్ అయిపోయినందుకు 10 o'clock దాటిపోయింది మినిమం కూడా. ఇక్కడ ఒక గంట మాత్రమే ఉంది, పెద్ద గంట కొడితే గువ్వుమని సౌండ్ వచ్చేస్తుంది. వెళ్ళేటప్పుడు కొట్టిపోదాము. లింగం చూపిస్తే చూడండి, లోపల ఉంటుంది శివలింగం, అలాగుంటుంది. కొట్టేసి వెళ్ళిపోదాం. తిరునేర్ అన్నమలై అమ్మ టెంపుల్ అన్నమాట, మనకి ఇక్కడ కనిపిస్తున్నది అమ్మవారి టెంపుల్. క్లోజ్ చేసేసారు. ఇక్కడ తమిళ్లో ఏందో మెన్షన్ చేశారు వీళ్ళు, ఇది వీలైతే మనకు సరిగా కనిపించడం లేదు, వీలైతే చదువుకోండి. మీకు తమిళ వచ్చి చదువుకోండి, నాకు అస్సలు రాదు తమిళ్. ఒకటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గుడి ప్రాంగణం అనేది చాలా విశాలంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. డేలో వచ్చేసి ప్రశాంతంగా ఉండొచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తున్నది శ్రీ హనుమాన్ టెంపుల్ అండి, అంటే రామాలయం అన్నమాట. శ్రీరాముని టెంపుల్ చాలా బాగుంటుంది. లోపలికి అక్కడ వెళ్ళిపోతే పెద్ద పెద్ద కోతులు ఉంటాయి, అంటే డేలో వచ్చేసే. ఆ కోతులు ఎంత పెద్దగా ఉంటాయంటే మనల్ని ఏమైతే కడతావు అవతలకి వెళ్ళిపోదాము అంటే ప్రతిదీ కూడా చూపిస్తాము అన్నట్టు చూపించాలి. అంటే టెంపుల్ క్లోజ్ చేసినా సరే మనం వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది అనేది. అంటే హనుమాన్ టెంపుల్, ఇక్కడ శ్రీరాముని సన్నిధి, మనకు హనుమంతుడు కూడా ఉంటాడు లోపల, చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ తిరువన్నమలైలో స్వామి హనుమవారిని చూస్తున్నారు మీరు ఇప్పుడు. మూల విరాట్ విగ్రహం మనకు లోపల కనిపిస్తున్నది. ఇక్కడ ప్రాంగణం చూపిస్తే చూడండి, ఇటు సైడ్ వెళ్తే డేలో వచ్చేసి మనం లోపల మొత్తం కూడా తిరగొచ్చు, లోపల కూర్చోవచ్చు చాలాసేపు వరకు. టెంపుల్ అనేది చాలా బాగుంటుంది. ఇచ్చేసారో మనకు కామెంట్ చేయండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకు వర్ణలింగానికి కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో ఉంటుంది. అలాగే మనము నైరుతి లింగం దాటి వచ్చిన తర్వాత మనకు 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో మాత్రమే ఉంటుంది. ఒకటే ఇక్కడ ఉన్న టెంపుల్ అయితే నాకైతే పూర్తిగా తమిళ్ రాదు కనుక చెప్పలేకపోతున్నాను. అమ్మవారి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనుకుంటాను, అలాగే ఉన్నట్టుంది. చాలా బాగుంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అబ్బా చూద్దాం. ఇప్పటికి వచ్చేసి మనకు గిరి ప్రదక్షిణ అనేది సగం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే టోటల్గా 14 కిలోమీటర్లు, అంటే మనము 7 కిలోమీటర్ల 500 మీటర్లకు పైగానే తిరిగేసాము. అంటే టోటల్గా ఇంకా మనం వచ్చేసి ఒక 6 కిలోమీటర్లు వెళ్ళిపోతే గిరి ప్రదక్షిణ పూర్తిగా కంప్లీట్ చేసేస్తాము. ఒకటే మనం ఇప్పుడు వెళ్ళాల్సింది వరుణలింగం దగ్గరికి. వరుణలింగం తర్వాత వచ్చే లింగం ఏమిటనేది చూద్దాం. శ్రీ అడిముడి సిద్ధర జీవ సమాధి మనకు కనిపిస్తుంది ఇక్కడ. చాలా బాగుంటుంది లోపల. జీవ సమాధి అంటేనే
ఒక నిశ్శబ్దమైన ప్రదేశం అని చెప్పొచ్చు. వర్ణలింగానికి దగ్గరలోనే ఉంటుంది. వర్ణలింగానికి పోయే దారిలో మనకు శ్రీ మంగళ శివ సాయిబాబా ధ్యాన మందిరం అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకు. ఓకేనా, వాళ్ళు ఇక్కడ వచ్చేసింది సూర్యలింగం, వర్ణలింగం అని కూడా అంటారు. టెంపుల్ వచ్చేసి క్లోజ్ చేసేసారు. సూర్యలింగానికి వెళ్ళిపోదాం, చాలా బాగుంటుంది. ఇలా వాళ్ళు వర్ణలింగం అనేది మొత్తం గుడి మొత్తం క్లోజ్ చేసేసారు కదా, వెళ్ళిపోదాం అంటే మార్నింగ్ వచ్చేయండి, చాలా బాగుంటుంది. టెంపుల్లో లింగోత్పాదక మూర్తిని కూడా చూపించడానికి అందుబాటులో లేదు. మనం ఉదయం పూట అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది. మనకు 11 o'clock అయిపోయింది, అందుకని టెంపుల్ క్లోజ్ చేసేసారు. హలో వాళ్ళు వర్ణలింగం అయిపోయింది కదా దర్శనము. మనం ఇప్పుడు వచ్చేసి వాయులింగము. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వర్ణలింగం నుంచి వాయులింగానికి మీరు ఇప్పుడు గిరి ప్రదక్షిణలో వెళ్ళాలంటే టోటల్గా 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే మెయిన్ రాజగోపురం నుంచి డైరెక్ట్గా వర్ణలింగానికి లేదా వాయులింగానికి రావాలంటే వర్ణలింగానికి 8.5 కిలోమీటర్స్, అలాగే వాయులింగానికి వచ్చేసి 11.5 కిలోమీటర్స్. అంటే వర్ణలింగానికి 8.5, అలాగే వాయులింగానికి 11.5 కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వర్ణలింగం మనం ఇప్పుడు చూస్తున్న లింగోష్టక పాదం వచ్చేసి రూపం వచ్చేసి వర్ణలింగం, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ నైట్ అవుట్ అయినందుకు క్లోజ్ చేసేసారు టెంపుల్. మీరు ఇప్పుడు చూస్తున్నారు వర్ణలింగ శివలింగం అండి. మనం పాదయాత్రలో పరంగా ఇప్పుడు గిరి ప్రదక్షిణలో వర్ణలింగం తర్వాత వచ్చే లింగం వాయులింగము. ఇక్కడి నుంచి వాయులింగం దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా ఇక్కడ ప్రతి ఒక్కరూ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఈ టెంపుల్ దగ్గరికి వచ్చారంటే అంటే వర్ణలింగమే కాదండి, లైక్ ప్రతి లింగం ఏ లింగమైనా మీరు వెళ్ళే అంటే మీరు గిరి ప్రదక్షిణ చేసే ప్రతి లింగం చుట్టూరా ఇలా గుడి చుట్టూరా తిరగండి. ఎంత నైట్ అయినా సరే, మిడ్ నైట్ అయినా సరే, కరెంటు వెళ్ళిపోయినా సరే, మీరు ఒక టార్చ్ లైట్ తీసుకొని వెళ్ళైనా సరే మీరు గుడి చుట్టూ తిరిగి వెళ్ళిపోండి. తిరిగి ఒక 5 minutes వీలైతే కూర్చోవడానికి ట్రై చేయండి. చాలామంది అలా కూర్చొని వెళ్ళిపోతారు. ప్రతి లింగం దగ్గర ఇలా కూర్చోండి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా వర్ణలింగం అయిపోయింది. తర్వాత వచ్చే లింగం వచ్చేసి వాయులింగం. 1.7 కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇక్కడి నుంచి. అంటే వర్ణలింగం డిస్టెన్స్ దూరం నుంచి 1.7 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. వర్ణలింగం దాటి వచ్చిన తర్వాత మనకు కాలగురు ఆలయం అనేది మనకు కూడా వస్తుంది. ఇక్కడ ఉచితంగా రుద్రాక్షలు ఇస్తారనమాట, చాలా బాగుంటుంది. ఒకడ వీర బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అనుకుంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడున్న టెంపుల్ ఏమో మూల విరాట్ వచ్చేసి వరాహి అమాన్ ఆలయం. మనకు వరాహ రూపుడై ఉంటాడు ఇక్కడ, చాలా బాగుంటుంది. శ్రీ వజ్ర వరాహి అమాన్ ఆలయం అంట. వరాహుడు అంటే తెలుసు కదా, పంది రూపుడై ఉంటాడు భగవంతుడు. ఓకేనా, చూస్తున్నారు కదా ఇలాంటి అమ్మవారి మహంకాళి అమ్మవారిని చాలా మూవీస్లో చూశాను, కానీ రియల్గా దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా భయంకరంగా, చాలా బంగారు మహిమలతో ఉంటుంది అమ్మవారు. చాలా చాలా బాగుంటుంది. దగ్గరికి వెళ్ళకూడదు, దూరం నుంచి షూట్ చేస్తున్నా. ఇక్కడ ఊర్లోకి వెళ్ళిపోతే అది అన్నమలై టెంపుల్ అని ఒక పాత శివాలయం ఉంటుంది. మీరు వెళ్ళిపోవచ్చు ఎవరైనా వెళ్ళాలనుకుంటే. అంటే ఈ టైంలో టెంపుల్ క్లోజ్ చేసి ఉంటారు కనుక వెళ్ళడం లేదు. వాళ్ళు వాయులింగం వచ్చేసింది. మనం ఇప్పుడు టెంపుల్ వచ్చేసి వాయులింగానికి వెళ్ళిపోదాం. టెంపుల్ క్లోజ్ చేసి ఉంటారేమో నాకు తెలిసి. చాలామంది మిడ్ నైట్ అయినా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. వాయులింగం అంటే ఇక్కడ ఉంటుందన్నమాట. టెంపుల్ క్లోజ్ చేసేసారు కనుక బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా వాయులింగం. మార్నింగ్ వచ్చేసి డేలో ఎప్పుడు వచ్చేసినా టెంపుల్ ఓపెన్లో ఉంటుంది.
ఓకే, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా వాయులింగం అండి. ఓకే, నెక్స్ట్ లింగం దగ్గరికి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఇక్కడ వాయులింగం తర్వాత మనకు చంద్రలింగం అనేది మనకు 1 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే కుబేరలింగం, తర్వాత ఈశాన్య లింగం, తర్వాత మనము మోక్ష మార్గం లాస్ట్ అండి. ఓకే, హలో వాళ్ళు చంద్రలింగం వచ్చేసింది. మనము గిరివలయం డిస్టెన్స్ లిఫ్ట్ వచ్చేసి మనకు అంటే 4.80 కిలోమీటర్స్ వెళ్తే మనము తిరువన్మలై మెయిన్ రాజగోపురానికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఉండేది వచ్చేసి మనము చంద్రలింగము. ఫారినర్స్ వచ్చేస్తారు ఇక్కడికి, చాలామంది వచ్చేస్తారు. రమణ మహర్షి ఆశ్రమంలో కూడా చాలామంది ఉన్నారు ఫారినర్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా చంద్రలింగం. హలో వరల్డ్ చంద్రలింగం మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్న లింగం వచ్చేసి నెట్ అవుట్ అయినందుకు మనకు టెంపుల్ క్లోజ్ చేసేసారు, అందుకనే టెంపుల్ ఓపెన్లో లేదు. కానీ ఇక్కడ ప్రాంగణం చాలా బాగుంటుంది, స్టే చేయడానికి డేలో చేయండి, చాలా చాలా బాగుంటుంది. చంద్రలింగం అయిపోయిన తర్వాత వచ్చే లింగం మనకు కుబేరలింగము. కుబేరలింగం వచ్చేసి చంద్రలింగం దగ్గర నుంచి 1 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం ద్వారా వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ వలయం వచ్చేసి మనము మెయిన్ రాజగోపురం నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ నుంచి బయలుదేరుతారు కదా, అక్కడ నుంచి రాజగోపురం నుంచి మీకు కుబేరలింగం వచ్చేసి 14 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో మాత్రమే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ కుబేరలింగం వచ్చేసి మనకు 14 కిలోమీటర్లు ఉంటుంది రాజగోపురం నుంచి. చంద్రలింగం నుంచి కిలోమీటర్ మాత్రం ఉంటుంది. వాళ్ళు వచ్చేసాము కుబేరలింగం. మనం ఇప్పుడు చూస్తున్నది లోపలికి వెళ్ళిపోదాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా కుబేరలింగం. మనం ఇప్పుడు చూస్తున్నది గుడి టెంపుల్ క్లోజ్ చేసేసారు. 12 o'clock అయింది, అందుకనే టెంపుల్ క్లోజ్ చేసి ఉంటారు అనమాట. మనకు మార్నింగ్ 4:30 లేదా 5 o'clock ఓపెన్ చేసేసారు. కుబేరలింగం అండి. మనం అక్కడ నుంచి లోపల ఎంట్రెన్స్ రావచ్చు, కానీ టెంపుల్ క్లోజ్ చేసేందుకు ఈ విధంగా చూడాల్సి వస్తుంది. హలో వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు మోక్ష మార్గం అండి. ఇక్కడ చూడండి చాలామంది ఉన్నారు కదా క్రౌడ్. అలాగే మనం ఎటు సైడ్ వెళ్ళి చూద్దాము మోక్ష మార్గానికి ఎలా వస్తారో ఎలా అనేది. చాలామంది ఉంటారు. తిరువన్మలైలో ఉండే అతిపెద్ద మార్గం ఇది. మనం చేసిన పాపాలన్నీ కూడా పోతాయనేది భక్తుల విశ్వాసం. ఈ మార్గం ద్వారా బయటకు వచ్చేసి ఇక్కడ చూడండి మోక్ష మార్గం. అక్కడ చూడండి అన్నయ్య చాలా కష్టపడి బయటకు వచ్చేస్తున్నాడు కదా. మోక్ష మార్గానికి చాలామంది ఉంటారు. ఇంతకుముందు ఇక్కడ ఉండే బందోబస్తు ఏది ఉండేది కాదు. అసలు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మండపము, ఈ మండపమే ఉండేది కాదు ఇంతకుముందు, కొత్తగా కట్టించారు. ఒక 2 years బ్యాక్ ఉండేది కాదు. ఎంతటి వాళ్ళు ఎంత లావు ఉన్న వాళ్ళైనా సరే ఈ మోక్ష మార్గం ద్వారా బయటకు వచ్చేస్తారన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఇది పంచముఖ అంటారు. మనకు ఇక్కడ మెన్షన్ చేశారు పంచముఖ దర్శనం అనేది. ఇక్కడ కనిపించే ఈ ప్రాంగణం మొత్తం కూడా అంటే అరుణాచలం గిరి దర్శనం అయిపోయిన తర్వాత అలాగే అక్కడ మోక్ష మార్గం దాటేసి వచ్చిన తర్వాత మనము ఇక్కడ అరుణాచల శివ పర్వతాన్ని మనము ఇక్కడి నుంచి దర్శించుకోవచ్చు అనమాట. పిచ్చలు ఉంటారని తెలుసు కానీ మరి ఇంత పిచ్చలు ఉంటారని అస్సలు తెలియదురా బాబు. ఎద్దు పట్టుకుని మరీ దిగేస్తున్నారు కదా. వీడియోస్ చాలా బాగుంటుంది. శివర్లింగము, ఈశాన్యలింగం మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈశాన్యలింగము గిరివలయం దర్శనానికి మనము గాలిగోపురం అంటే రాజగోపురానికి 2 kilometers దూరంలో ఉంటాం, కానీ మినిమం అంటే 1 kilometer ఇక్కడ నుంచి. ఈశాన్యలింగం మీరు ఇప్పుడు చూస్తున్నది. భక్తాదులు ఉన్న భక్తులు మొత్తం కూడా ఇక్కడనే చూపిస్తారు ఈశాన్యలింగం దగ్గర. ఎందుకంటే ఆల్మోస్ట్ 97% కంప్లీట్ అయిపోయినట్టునే. మనం గిరి ప్రదక్షిణ వెళ్ళొస్తాం కదా, అది 90% మనకి ఇక్కడనే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టనే. ఒక 3% ఎవరైనా అంటే ఇక్కడి నుంచి కాళ్ళ నొప్పులు, నడల నొప్పులు, ఎవరైనా నొప్పులు ఉన్న వాళ్ళు, ఏజ్ అయిపోయిన వాళ్ళు ఒకరు కొద్దిగా
ఇబ్బంది పడతారు 1 కిలోమీటర్ కి. ఈశాన్య లింగం అంటారు మనకి ఇక్కడ ఉండేది, చివరి లింగం. చూపిస్తే చూడండి, ఈశాన్యం అని ఉంటుంది. ఓం నమ శివాయ. చాలా బాగుంటుంది ఈశాన్య లింగం వచ్చేసి. అమాంతం కిందికి దిగిపోవాలి అంటే డేలో వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఎవరు కూడా డేలో గిరి ప్రదక్షిణ చేయడానికి ధైర్యం చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా నెట్లోనే వెళ్ళిపోతారనమాట. చూస్తున్నారు కదా, ఈశాన్య లింగం మనకి ఇక్కడ ఈ టెంపుల్ లోపల తిరిగి రావచ్చు. డేలో అయితే మొత్తం కూడా తిరిగి రావచ్చు. డేలో అయితే ఈ టెంపుల్ మొత్తం కూడా అంటే ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళి ఇటు సైడ్ నుండి బయటకు వచ్చేయచ్చు. లోపల కూడా కూర్చోవచ్చు కొద్దిసేపు. వాళ్ళు ఇక్కడితో ఈశాన్య లింగం ఇందాక వెళ్ళిపోయింది కదా, ఇక్కడితో మనకు అరుణాచలంలో చేసే గిరి ప్రదక్షిణం ఏదైతుందో సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఈశాన్య లింగం నుంచి మనము మెయిన్ గోపురం రాజగోపురం ఉంటుంది కదా, రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఈశాన్య లింగం నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో మాత్రమే ఉంటుంది. హలో వాళ్ళు అయిపోయింది గిరి ప్రదక్షిణం మొత్తానికి 14 కిలోమీటర్లు మనం మొదలుపెట్టింది. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసాము. రాజగోపురం ఎదురుగా చెప్పాను కదా, రాజగోపురం ఎదురుగా నుంచి మొదలుపెట్టాము. కానీ ఈ వీడియోలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే ఇంద్రలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే ఫస్ట్ లింగం వస్తుంది. అక్కడ చాలా మంది మిస్యూస్ అవుతారు, అందులో నేను కూడా ఒకటే. అంటే ఇంద్రలింగం దగ్గర కొద్దిగా మిస్యూస్ అయ్యాను. అక్కడ చిన్న చిన్న సందులు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో పై మనం కామెంట్ చేయండి. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ ఆల్. జై హింద్.